హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మా రెహమాన్ సార్ యూట్యూబ్ ఛానల్ నేమ్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఈరోజు మనం సీకేడీ అంటే ఏంటి, సీకేడీ యొక్క సిమ్టమ్స్ ఏంటి, కాజెస్ ఏంటి, కాంప్లికేషన్స్ ఏంటి అని దాని ట్రీట్మెంట్ ఏంటో వన్ బై వన్ మన రెహమాన్ సార్ ఇక్కడే ఉన్నారు. ప్రతి ఒక్కటి డీటెయిల్గా కనుక్కొని మనం ఈరోజు సీకేడీ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, సీకేడీ అంటే ఏంటి సార్? ఇక్కడ మనకి సీకేడీ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్. దీని గురించి మనం ఎందుకు ఇవాళ చెప్పుకోవాలంటే, ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో అంటే సైలెంట్గా మనకి ఈ సీకేడీ జబ్బు అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ చివరి స్టేజ్కి వచ్చేంత వరకు కూడా ఎవరికి కూడా లక్షణాలు అంటూ ఏమీ పైకి కనపడవు. మిగతా వ్యాధులు అయితే కనపడతాయి. కాబట్టి మనం ఈరోజు అందరికీ అర్థమయ్యేలాగా సీకేడీ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇది పూర్తిగా వ్యాధి ముదిరేంత వరకు కూడా మన శరీరంలో ఎటువంటి లక్షణాలని బయటకు చెప్పదు. కాబట్టి అందుకోసం మనం దీని మీద అవగాహన పెంచుకోవటం అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాబట్టి మనం సీకేడీ గురించి మనం నేర్చుకుంటున్నాం. అసలు ఫస్ట్ మనం బిఫోర్ అండర్స్టాండింగ్ ద క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ అండ్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్. అసలు వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ కిడ్నీ, అది ఇంపార్టెంట్. యాక్చువల్గా చెప్పాలంటే కిడ్నీ అనేది మన శరీరంలో అత్యంత ప్రతిభావంతంగా చాలా ఎక్కువ పనులు, కాంప్లికేటెడ్ టాస్క్ చేసేటువంటి ఒక ఆర్గాన్. అది ఒక పని చేయదు, 4 పనులు చేస్తుంది. సాధారణంగా మన శరీరంలో 1 pair of kidneys are located in the abdominal cavity at the dorsal side, each side of the spinal cord. అంటే మన వెన్నుపాముకి 2 వైపులా ఒక జత కిడ్నీలు ఉంటాయి సాధారణంగా. ఇది కిడ్నీ ఎలా ఉంటే ఇట్ హ్యాస్ ఎ బీన్ షేప్డ్ స్ట్రక్చర్. ఇది చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది. అయితే మనం దీని యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ని కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఒక కిడ్నీలో 10 లక్షలకు సంబంధించినటువంటి నెఫ్రాన్స్ ఉంటాయి. ఈచ్ కిడ్నీ హ్యాస్ ఎ 10 lakh ఆఫ్ నెఫ్రాన్స్. వాట్ ఈజ్ ఎ నెఫ్రాన్? నెఫ్రాన్ అంటే ఏంటి? సో నెఫ్రాన్ ఈజ్ ఏ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీస్. యాక్చువల్గా ఈ నెఫ్రాన్స్ సరిగ్గా పనిచేస్తేనే కిడ్నీలు పనిచేస్తాయి. అంటే మన శరీరంలో కణాలు ఏ విధంగా కణాల చేత శరీరం నిర్మించబడిందో, అలాగే కిడ్నీలో కూడా ప్రతి కిడ్నీలో కూడా 10 లక్షలు నెఫ్రాన్స్ ఉంటాయి. అయితే ఈ నెఫ్రాన్ అంటే ఏంటంటే, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ ఫిల్టరింగ్ యూనిట్. ఇది ఫిల్టర్ చేసే యూనిట్ అనమాట. నౌ లెట్ us కమ్ టు ద పాయింట్. అసలు ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ కిడ్నీస్ అనుకుందాం. ఫంక్షన్స్ ఆఫ్ కిడ్నీ అనుకుంటే, మన శరీరంలో మెటబాలిక్ జరగటం వలన అనేకమైనటువంటి వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి. సపోజ్ నైట్రోజనస్ కాంపౌండ్స్ అవ్వచ్చు, యూరియా అవ్వచ్చు, యూరిక్ యాసిడ్ అవ్వచ్చు, క్రియాటిన్ అవ్వచ్చు, తర్వాత ఎక్సెస్ వాటర్ అవ్వచ్చు, కొన్ని హార్మోన్స్, ఇవన్నీ కూడా ఏర్పడతాయి. దే ఆల్ షుడ్ బి ఎక్స్క్రీటెడ్ ఫ్రమ్ ద బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూరిన్. అదర్వైజ్ దే కాజ్ టాక్సిన్స్ ఇన్ అవర్ బాడీ. కాబట్టి కిడ్నీ ఏం పనిచేస్తుందంటే, మన శరీరంలో రక్తంలో ఉన్నటువంటి మలినాలను వడపోసి బయటికి పంపిస్తుంది. పంపించి శరీరంలో ఉన్నటువంటి వాటర్కి, ఎలక్ట్రోలైట్స్కి ఒక మధ్య బ్యాలెన్స్ని చేస్తుంది అనమాట. అంటే మన శరీరంలో ఎంత వాటర్ రిటర్న్ అవ్వాలి, ఎంత ఎలక్ట్రోలైట్స్ రిటర్న్ అవ్వాలి అనేది ఈ యొక్క కిడ్నీ నిర్ణయిస్తుంది. అలాగే మన శరీరంలో మన బీపీ ఎంత మెయింటైన్ అవ్వాలి అనేది కూడా కిడ్నీ నిర్ణయిస్తుంది. అలాగే మన శరీరంలో కొన్ని హార్మోన్స్ను కూడా రిలీజ్ చేస్తుంది. కాబట్టి కిడ్నీ ఈజ్ ఏ ఆర్గన్ ఆఫ్ మల్టిపుల్ ఫంక్షన్స్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ కిడ్నీ అండ్ హౌ ఇట్ వర్క్స్. సార్, ఇప్పుడు వరకు మాకు కిడ్నీ యొక్క ఫంక్షన్స్ ఇంపార్టెంట్ చెప్పారు కదా సార్, ఇప్పుడు అసలు మెయిన్ కాజెస్ ఏంటో చెప్తారా సార్? గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మనకు కారణాలు తెలుసుకోవటం ద్వారా మనం మన కిడ్నీని రక్షించుకోగలుగుతాం. ప్రధానంగా మనం కాజెస్ ఆఫ్ సీకేడీ చూసుకుంటే కనుక, ప్రధానమైనటువంటి కారణాల్లో మనకి కిడ్నీ డ్యామేజ్ అయినటువంటి కారణాల్లో ప్రధానంగా షుగర్ ఒకటండి. అంటే టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజ్. సెకండ్ హైపర్ టెన్షన్. తర్వాత వచ్చేసరికి గ్లోమరులో నెఫ్రైటిస్, తర్వాత ఇంటర్స్టేషనల్ నెఫ్రైటిస్, తర్వాత వచ్చేసి పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. అంటే అది వంశపరంపరగా వస్తుంది. ఆ తర్వాత
మనకు పైలోరిక్ నెఫ్రైటిస్ అని ఒకటి ఉంది. అంటే చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఎన్ని కారణాల్లో కూడా కిడ్నీ పాడవటానికి ప్రధానమైనటువంటి కారణాల్లో 100% చూసుకుంటే 70% వచ్చేసరికి ఒక డయాబెటీస్తోనే కిడ్నీలు పాడవుతాయి. కాబట్టి ఏంటి, డయాబెటీస్ వచ్చినంత మాత్రాన్ని కిడ్నీలు పాడవుతాయని కాదు, అన్కంట్రోల్ డయాబెటీస్ అది ఇంపార్టెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. నేను భయపెట్టడానికి చెప్పట్లేదు. అయితే ఎందుకు అని ఒకసారి చూస్తే మనకి రక్తంలో షుగర్ లెవెల్స్నే కదా మనం డయాబెటీస్ అంటాము. ఈ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగటం వలన రక్తంలో గ్లూకోజ్ అనేది మన శరీరంలో కిడ్నీస్ యొక్క స్ట్రక్చర్ని చూసుకున్నట్లయితే మన కిడ్నీస్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి బౌమెన్స్ క్యాప్సుల్ అంటాము, నెక్స్ట్ ట్యూబులార్ పార్ట్ అంటాము. ఇక్కడ బౌమెన్స్ క్యాప్సుల్లో సన్నటి రక్తకేశ నాళికల గుచ్చం ఉంటుంది, దాన్ని బ్లడ్ క్యాపిలరీస్ అంటాం. దే ఫార్మ్ ఇంటూ నెట్వర్క్ ఆఫ్ ఫిలమెంట్స్ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ గ్లోమరులస్ అంటాం. అంటే కిడ్నీలో నెఫ్రాన్ ఉంటాయి అని చెప్పాను కదా నేను. ఒక కిడ్నీలో 10 లక్షల నెఫ్రాన్ ఉంటాయి. ఒక నెఫ్రాన్ని చూసినప్పుడు నెఫ్రాన్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి బౌమెన్స్ క్యాప్సుల్, ఒకటేమో ట్యూబులార్ పార్ట్. ఈ బౌమెన్స్ క్యాప్సుల్ కప్పులాగా ఉంటుంది, అందులో రక్తకేశ నాళికలో గుచ్చం ఏర్పడుతుంది. అంటే సన్నటి బ్లడ్ వెసల్స్ అనమాట. ఈ బ్లడ్ వెసల్స్ చాలా సన్నగా ఉంటాయి. దే యాక్ట్ యాజ్ ఫిల్టర్స్. ఇప్పుడు రక్తంలో ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయినాయో ఈ గ్లూకోజ్ అనేది మన రక్తనాళాల ద్వారా కిడ్నీకి వెళ్తుంది కదా, గుండె నుంచి రక్తము కిడ్నీకి వెళ్ళాలి. కిడ్నీలో ఉన్నటువంటి గ్లోమరులస్ సన్నటి రక్తకేశ నాళికలు ఈ షుగర్ మాలిక్యూల్స్ పోయి అతుక్కుంటాయి. అంటే ఆ యొక్క గ్లోమరులస్ యొక్క ఫిల్టరింగ్ కెపాసిటీని ఈ షుగర్ మాలిక్యూల్స్ అంటుకోవటం ద్వారా దెబ్బతీస్తాయి. ఆ విధంగా ఫిల్టర్స్ దెబ్బతీయటం వలన మనము ఈ ఫిల్టరేషన్ కెపాసిటీ పోయి మన శరీరంలో ఉన్నటువంటి హానికరమైనటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఎక్సెస్ వాటర్ కానీ, యూరియా కానీ, క్రియాటన్ కానీ మనకి విసర్జించబడకుండా శరీరంలోనే ఆగిపోతాయి. కాబట్టి డయాబెటీస్ అనేది ప్రధానమైనటువంటి కారణం. సార్ ఇవే కాకుండా ఇంకేమన్నా కాజెస్ ఉన్నాయా సార్? ఉన్నాయి. ఎందుకంటే మనకు జనరల్గా నేను చెప్పిందంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనేవి ఇవి సాధారణంగా, కానీ అవి ఒకటే కాదు, సాధారణంగా మన ఆహారపు అలవాట్ల వల్ల కూడా మనం కిడ్నీని పాడు చేసుకుంటా ఉంటాం. ఎందుకంటే హై సాల్ట్ ఇంటేక్, ఎక్కువ ఉప్పు వాడకం ద్వారా ఇదొక ప్రధాన కారణం. అలా కాకుండా మనం బజార్లో దొరికేటువంటి కుర్కురేలు, హల్దీరామ్స్, చిప్స్, ఎందుకంటే దే ఆర్ రిచ్ విత్ సోడియం అండ్ పొటాషియం. సో దీస్ కెమికల్స్ మే హార్మ్ అవర్ కిడ్నీ, అదొక ప్రధాన కారణం. అలా కూడా మనం శారీరక శ్రమ తక్కువగా చేసి, అంటే మనం శరీరం బరువు ఎక్కువగా పెరిగిపోయి ఒబేసిటీ వలన కూడా మనకు సీకేడి రావడానికి అవకాశం ఉంది. అంటే ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. దీనివల్లనే వస్తాను కాదు, ఈ ఫ్యాక్టర్ అనేది ట్రిగ్గర్ చేస్తుంది, కిడ్నీ పాడవటానికి ట్రిగ్గర్ చేస్తుంది. అలాగే ఆల్కహాలిజం అనేది కూడా, అంటే ఆల్కహాల్ తీసుకోవటం వల్ల. ఇంకో ప్రధానమైన కారణం ఏంటంటే స్మోకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ ఫర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఎందుకంటే మనం స్మోక్ చేయటం ద్వారా మనం పొగ పీలుస్తాము, అందులో నికోటిన్ అటువంటి ఒక కెమికల్ ఉంటుంది. ఇది మనం లంగ్స్ కూడా డ్యామేజ్ చేయటమే కాకుండా రక్తం ద్వారా వెళ్ళి కిడ్నీని కూడా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి కారణాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మనం సీకేడి రాకుండా ఉండాలంటే మనము ఆహారపు అలవాట్లు, తినే ఆహారము, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి. ఎక్కువగా బాగా ప్రతిరోజు వాక్ చేయటం ద్వారా, 45 మినిట్స్ వాక్ చేయటం ద్వారా, కనీసం వీక్లీ 4-5 డేస్ వాక్ చేయటం ద్వారా, మంచి ఫుడ్, బ్యాలెన్స్ డైట్, అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్ని సమపాళ్ళలో తీసుకోవటం ద్వారా, మన ఆహారంలో పీచు పదార్థాలు, పండ్లు ఉండటం ద్వారా, ఎక్కువ వాటర్ తీసుకోవటం ద్వారా మనం పీస్ఫుల్గా మనం లైఫ్ జీవించడం ద్వారా మనకి అది కాక ఇంకో ఇంపార్టెంట్ చెప్పాలి, మనం ఏంటంటే డ్రగ్స్ వాడుతున్నాం చూసారా, పెయిన్ కిల్లర్కి. ప్రతి దానికి తలనొప్పి వచ్చింది ఒక పెయిన్ కిల్లర్ వేసాము, యాస్పిరిన్, ఐబుప్రోఫెన్ లాంటి పెయిన్ కిల్లర్స్. ఈ పెయిన్ కిల్లర్స్ వాడటం ద్వారా కూడా మన కిడ్నీలు పాడవటానికి తొందరగా అవకాశం ఉంది. కాబట్టి పెయిన్ కిల్లర్స్ అనేది వాడటం అనేది అంత మంచిది కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. సార్ ఇప్పటి వరకు మాకు ఫంక్షన్స్ చెప్పారు, ప్రాబ్లమ్స్ చెప్పారు. ఇప్పుడు అంటే మాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అంటే అసలు అసలు లక్షణాలు ఎలా ఉంటాయి, మేము ఎలా గుర్తించుకోవాలి, ఎలా కేర్ తీసుకోవాలి చెప్తారా సార్? ఓకే, మంచి క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు మనకి కాజెస్ గురించి అర్థమైంది, కానీ అసలు కిడ్నీ
మన శరీరంలో అనేక అవయవాల కంటే కూడా కిడ్నీ జబ్బుల్ని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే మనకు ఆ లక్షణాలు తెలిసే నాటికి కిడ్నీ జబ్బు 90% లేదా 80% డ్యామేజ్ అయి ఉంటుంది. అయినప్పటికీ మన శరీరం కొన్నిటి లక్షణాలు ఇస్తుంది, మనం వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే కిడ్నీ ఇన్ఫెక్షన్స్లో, క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ముఖ్యంగా మనకు ఫ్యాటీగ్ అంటాం, అంటే బాగా నీరసంగా ఉండటము, వికారంగా ఉండటము, తర్వాత వాంతులు రావటము, తర్వాత ఆకలి లేవటం, లాస్ ఆఫ్ అపటైట్ అంటాము. ఇది ఒకటి ప్రధానమైన లక్షణం అనమాట. ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు మనకి. ఇలాంటి లక్షణాలతో పాటు మనకి శరీరంలో ఏమవుతుందంటే సరిగ్గా ఫిల్టర్ చేయకపోవటం వల్ల, కిడ్నీస్ సరిగ్గా ఫిల్టర్ చేయకపోవటం వల్ల ఎక్సెస్ వాటర్ స్టోర్ అయిపోయి, ముఖ్యంగా మన లంగ్స్లో వాటర్ స్టోర్ అయిందనుకోండి, అప్పుడు మనకి పల్మనరీ ఎడిమా అని వస్తుంది. దీనివల్ల మనకేమొస్తుంది? పల్మనరీ ఎడిమా, ఊపిరితిత్తులు అంటే మనం శ్వాసించడానికి కావలసినటువంటి అవయవాలు కదా, అంటే శ్వాస అంటే బ్రెత్లెస్నెస్ వస్తుందన్నమాట. అంటే ఊపిరి తీసుకోలేకపోవటం, మనకు ఆయాసం రావటం జరుగుతుంది. ఇది ఒక ప్రధానమైన లక్షణం. అలాగే అలాగే మన శరీరంలో కాళ్ళల్లో, చేతుల్లో కూడా నీరు ఉండిపోతుంది. దాన్ని ఏమంటే పెరిఫరల్ ఎడిమా అంటాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఉన్న బ్యాడ్ లక్ ఏంటంటే ఇలాంటి లక్షణం వచ్చేసరికి మన కిడ్నీ 70 నుంచి 80% చెడిపోయి ఉంటుంది. కాబట్టి ముందుగా ఏం గుర్తించాలంటే, మనం నీరసంగా ఉన్నా, ఆకలి లేకున్నా, బరువు తగ్గుతున్నా, అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్, ఇది ప్రధానమైన కారణం. ఏ కారణం లేకుండా బరువు తగ్గుతున్నప్పటికీ ఆకలి లేకుండా ఉండటము, వాంతులు వికారంగా ఉండటము, ఇలాంటి లక్షణాలు కనపడితే వెంటనే మనం ఎందుకు కనపడుతుంది అనేది చూసుకోవాలి. ఇదొక కారణం. తర్వాత మనకి ఇంకా కిడ్నీ యొక్క డ్యామేజ్ అయ్యేటప్పుడు వచ్చేటువంటి కారణాల్లో ముఖ్యంగా కిడ్నీ అనేది ఎరిథ్రోపాయిటిన్ అనేటువంటి ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ ఇట్ ట్రిగ్గర్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆర్బీసీ ఇన్ రెడ్ బోన్ మ్యారో, అంటే ఎముకలో ఉన్నటువంటి ఎర్ర మధ్యలో ఉన్నటువంటి బోన్ మ్యారోని ట్రిగ్గర్ చేసి అక్కడ ఎర్ర కణాలు ఉత్పత్తి అయ్యేలాగా చేస్తుంది. ఏది? కిడ్నీ అనేటువంటి ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ కిడ్నీ నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే సీకేడీలో ఆ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవటం వలన, ఎర్ర రక్త కణాల సంఖ్య ఉత్పత్తి లేకపోవటం వలన, తద్వారా మన శరీరంలో ఏమవుతుంది? ల్యాక్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్బీసీ లీడ్స్ టు ఎనీమియా, అంటే రక్తహీనతకు దారితీస్తుంది. సార్, ఇప్పటి వరకు కిడ్నీ యొక్క ఫంక్షన్స్ చెప్పారు, కిడ్నీ యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు, కాజెస్ చెప్పారు, సింటమ్స్ చెప్పారు. ఇప్పుడు మాకు అంటే డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఎలా చేసుకోవాలో మాకు చెప్తారా సార్? వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మనం సాధారణంగా కిడ్నీ పరీక్ష అంటాం. అంటే మన కిడ్నీ పనితీరు అనేది ప్రధానంగా 3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, యూరిన్లో ప్రోటీన్ పోతుందా లేదా అని చూసుకోవాలి. దాన్ని ప్రోటీన్ యూరియా అంటాము. ఇది ఒక టెస్ట్. యూరిన్ అనాలిసిస్ చేయడం ద్వారా యూరిన్లో కనుక ప్రోటీన్ వెళ్తే ఇట్ ఈస్ ఎ డేంజర్ సింబల్. అలాగే రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్బీసీ సెల్స్ 2-3 కంటే ఎక్కువగా వెళ్తే ఇట్స్ ఎ డేంజరస్ సెల్స్ సిమ్టమ్. కాబట్టి యూరిన్లో ప్రోటీన్ వెళ్తుందా లేదా చూసుకోవటం ఒకటి. ఆ తర్వాత రక్తంలో క్రియాటినైన్ చూపించుకోవాలి. మనం ఎవరైనా సరే డయాబెటిక్ ఉన్నవాళ్ళు కానీ, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు కానీ కనీసం 6 నెలలకు ఒకసారి మనం బ్లడ్ టెస్ట్లో కనుక క్రియాటినైన్ కనుక చూపించుకుంటే, ఆ క్రియాటినైన్ సాధారణంగా ఎంత ఉండాలి? 1.1, 1.2 వరకు నార్మల్. కానీ 1.3, 1.4, 1.5 ఉందనుకోండి, అప్పుడు కిడ్నీ డిసీజెస్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టు. కాబట్టి క్రియాటిన్ యొక్క రేషియోని బట్టి మనం ఒక కిడ్నీ పనితీరు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు క్రియాటిన్ సపోజ్ 2 ఉంటే మనం ఆల్రెడీ 50% కిడ్నీ డ్యామేజ్ అయిందంటే లెక్క. కానీ 3-4 వరకు అయితే నో ప్రాబ్లం. మనం దాన్ని తొందరగా గుర్తించి మందులు వాడి దాన్ని మళ్ళీ రికవర్ చేయొచ్చు. రికవర్ చేయించకపోయినా అంతవరకు ఆపొచ్చు. క్రియాటిన్ 4.5 కంటే 5 కంటే దాటితే కనుక మనం ఎండ్ స్టేజ్ ఆఫ్ కిడ్నీకి వచ్చినట్టే. కాబట్టి ఇంకా దానికి ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు 6 నెలలకు ఒకసారి షుగర్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, వేరే ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే క్రియాటినైన్ అనే టెస్ట్ చేయించుకోవటం ద్వారా కిడ్నీ పనితీరును చూసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఇంకొక టెస్ట్ కూడా ఉంది. అదేంటంటే మనం చెప్పాం కదా, కిడ్నీస్లో ఫిల్టరింగ్ యూనిట్స్ ఉన్నాయి, నెఫ్రాన్స్ ఉన్నాయి కదా. ఆ నెఫ్రాన్లో మనకు ఫిల్టర్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ ప్రతి నిమిషానికి మన కిడ్నీ అనేది 90 నుంచి 120 మిల్లీలీటర్ల రక్తాన్ని
వడపోస్తుంది అనమాట. పర్ మినిట్ ఈచ్ నెఫ్రాన్ ఫిల్టర్స్ 90 to 120 ml ఆఫ్ బ్లడ్ పర్ మినిట్. ఇట్ ఈస్ కాల్డ్ గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్. సో ఎస్టిమేటెడ్ ఈజిఎఫ్ఆర్ అనే టెస్ట్ చేయించుకోవటం ద్వారా మనం కిడ్నీ యొక్క ఫిల్ట్రేషన్ కెపాసిటీ ఏ విధంగా ఉన్నది మనం అంచనా వేయచ్చు. కాబట్టి ఇదొక టెస్ట్ అనమాట. ఈ స్టేజెస్ గురించి నేను తర్వాత చెప్తాను. కాబట్టి ఈ విధంగా మనం యూరిన్లో యూరియా వెళ్తుందా లేదా, యొక్క క్రియాటినిన్ యూరియా రేషియో, కిడ్నీ యూరిన్లో ఇంకేమన్నా పస్సెల్స్ ఆల్బుమిన్ వెళ్తుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోండి అన్నదే యూరిన్ టెస్టుల ద్వారా, బ్లడ్ టెస్టుల ద్వారా, ఈజిఎఫ్ఆర్ ద్వారా, అలాగే అబ్డామినల్ స్కాన్ ద్వారా మనము స్కాన్ చేయించుకోవడం ద్వారా మన శరీరంలో ఒకసారి కిడ్నీస్ పుట్టుకతో కూడా కిడ్నీ యొక్క సైజులో కానీ దాని యొక్క మార్ఫాలజీలో కానీ తేడా ఉంటుంది. కాబట్టి స్కానింగ్ చేయటం ద్వారా కూడా మనం కిడ్నీ డిసీజ్ని కనుక్కోవచ్చు. సార్ ఇప్పుడు మాకు సికేడీలో కానీ చెప్పారు కదా, ఇప్పుడు మనకి సికేడీలో స్టేజెస్ ఏమైనా ఉంటాయా సార్? ఉంటాయి. ఇప్పుడు ప్రతి వ్యాధికి ఉంటుంది. ముఖ్యంగా సికేడీలో వచ్చేసరికి మనకు మొత్తం 5 స్టేజెస్ ఉన్నాయి. ఈ 5 స్టేజెస్లో మైల్డ్, మోడరేట్ అండ్ ఎండ్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అంటాం. అంటే దీస్ స్టేజెస్ ఆర్ డిపెండ్ అపాన్ ద ఎస్టిమేటెడ్ గ్లోమరుల్ ఫిల్ట్రేషన్ రేట్ అనమాట. అంటే కిడ్నీ యొక్క ఫిల్ట్రేషన్ కెపాసిటీని బట్టి స్టేజెస్ ఆధారపడి ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో అంటే సాధారణంగా ఇది బిగినింగ్ అనమాట. అంటే కిడ్నీ యొక్క ఫిల్ట్రేషన్ బాగానే ఉంటుంది. అంటే ఈజిఎఫ్ఆర్ అబోవ్ 90 ఉంటుంది. కానీ మనకు కొన్ని సిమ్టమ్స్ నీరసంగా ఉండటము, ఆకలి లేక ఉండటము, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అది కూడా ఒక సైనే. కాబట్టి ఇది ఒక స్టార్టింగ్ స్టేజ్ అంటాము. స్టేజ్ 1 అది. స్టేజ్ 2 అంటే మైల్డ్ సికేడీ అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, గ్లోమరులేషన్ ఫిల్ట్రేషన్ రేట్ ఈజిఎఫ్ఆర్ 90 కంటే తక్కువగా ఉంటుంది. అంటే 60 నుంచి 89 ఉంటుంది ఈజిఎఫ్ఆర్. ఎంత? 60 నుంచి 89 ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ మైల్డ్ సికేడీ. తర్వాత స్టేజ్ 3. స్టేజ్ 3లో 2 స్టేజెస్ ఉంటాయి, 3A 3B అని. 3Aలో ఏమవుతుందంటే మన యొక్క ఈజిఎఫ్ఆర్ వచ్చేసరికి 50, 60. ఇక్కడ థర్డ్ స్టేజ్లో ఈజిఎఫ్ఆర్ వచ్చేసరికి మనకి 45 నుంచి 59 ఉంటుంది. ఇది 3A అనమాట. అంటే 3వ స్టేజ్లో ఒక సబ్ స్టేజ్ అనమాట. తర్వాత ఇంకో స్టేజ్ 3B వచ్చేసరికి 3వ స్టేజ్లో B సబ్ స్టేజ్లో మనకు ఈజిఎఫ్ఆర్ వచ్చేసరికి 30 నుంచి 44 ఉంటుంది. ఇంతవరకు దాన్ని మనం మోడరేట్ కిడ్నీ డిసీజ్ అని అంటాం. ఇంతవరకు మనం కొద్దిగా ఈ స్టేజ్లో కనుక వస్తే డాక్టర్స్ వీటిని కొంచెం రికవర్ చేసి లేదా అంతకంటే పెరగకుండా చూడొచ్చు. కానీ మనం అంతకంటే స్టేజ్ ఇంకా దాటిపోయి 4th స్టేజ్ అంటే మనకు ఈజిఎఫ్ఆర్ రేటు 15 to 29 ఉంటుంది. అంటే ఇక్కడ కిడ్నీ యొక్క ఫిల్ట్రేషన్ బాగా తగ్గిపోయి ప్రతి నిమిషానికి 15 ml నుంచి 29 ml వరకు బ్లడ్ని మాత్రమే ఫిల్టర్ చేయగలిగే స్టేజ్ని మనం 4th స్టేజ్ అని అంటాం. ఇది కూడా ఎండ్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్గా భావించాలి. ఇంకా అంతకంటే 5th స్టేజ్లో మనం ఈజిఎఫ్ఆర్ ఎస్టిమేటెడ్ గ్లోమరులేషన్ ఫిల్ట్రేషన్ రేటు 15 కంటే తగ్గిపోతుంది. ఇంకా దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, ఓన్లీ వీ కెన్ గో టు ఎదర్ పెరిటోనియల్ డయాలసిస్ ఆర్ హిమోడయాలసిస్. ఇంకా డయాలసిస్ వెళ్ళే పరిస్థితి అనమాట. కాబట్టి మనం ఈ స్టేజెస్ అనేవి అందరూ చాలా గుర్తుపెట్టుకొని దీని కిడ్నీ పనితీరును చాలా జాగ్రత్తగా గుర్తించాలి.